రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ కొనుగోలు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటైంది. ఈ ఏర్పాటుపై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్పై తీర్పును ఈరోజు లేదా సోమవారం వెల్లడిస్తామంటూ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున వాదనలను ఏజీ వినిపించారు. కాగా విద్యుత్ కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోలు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్పై తీర్పును ఈరోజు లేదా సోమవారం వెల్లడిస్తామంటూ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున వాదనలను ఏజీ వినిపించారు. కాగా విద్యుత్ కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. విద్యుత్ కొనుగోలు భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయంలో లోటుపాట్లను సమీక్షించడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. అయితే తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కేసీఆర్ పిటిషన్పై తీర్పును ఈరోజు లేదా సోమవారం వెల్లడిస్తామంటూ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తరపున వాదనలను ఏజీ వినిపించారు. కాగా విద్యుత్ కొనుగోలు అంశంపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైకోర్టులో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? నందు, విద్యుత్ కమిషన్ ఏదైతే ఏర్పాటైందో, ప్రభుత్వం ఏర్పాటు చేసిందో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ కొనుగోలు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ సంబంధించి ఈ అంశం మీద ఈ కమిషన్ పూర్తిగా తప్పుపడుతూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లడం జరిగింది. రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న కేసీఆర్ తరఫున లాయర్ కూడా దానికి సంబంధించి వాదనలు వినిపించడం జరిగింది. పూర్తిగా ఇది రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది సామాజిక ఏదైతే న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందండి, సహజ న్యాయ సూత్రాలకు అని చెప్పి నిన్న వాదించడం జరిగింది. నిన్న కేసీఆర్ తరఫున వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు సంబంధించి గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు కూడా వింది. దీనికి సంబంధించి తీర్పు అయితే ప్రజెంట్ రిజర్వ్ పెట్టి ఈ రోజు కానీ సోమవారం కానీ తీర్పు వెల్లడిస్తామని చెప్పి ఇటు హైకోర్టు పేర్కొన్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇరువైపున వాదనలు వింది హైకోర్టు. ఎందుకంటే ఇటు కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ఇది అంటే కమిషన్ ఉద్దేశపూర్వకం అంటే ఇప్పటికే కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ నెల 30 లోపు నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కమిషన్ ఆల్రెడీ నిర్ణయానికి వచ్చి
ఈ నెల 15న రిప్లై ఇవ్వాలని చెప్పినప్పటికీ 11నే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన నిర్ణయాన్ని మీడియాతో వెల్లడించాలని చెప్పి ఇటు కేసీఆర్ తరఫున అడ్వకేట్ వాదించిన పరిస్థితి. అదేవిధంగా ఇది ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్పితూ ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించిన పరిస్థితి కనిపించింది. అయితే రెండు ఇరువైపుల వాదనలు విన్నది హైకోర్టు. ఈ నేపథ్యంలో తీర్పు ఈ రోజైనా లేదైనా సోమవారం రోజుకి తీర్పు వెల్లడిస్తామని చెప్పి చెప్పింది. అయితే ఈ తీర్పుపై ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది, ఇటు ఎవరైతే కేసీఆర్ అడ్వకేట్ ఉన్నారో అతను ప్రశ్నించడం కూడా జరిగింది. ఎందుకు ఈ కమిషన్ ఎందుకు రద్దు చేయాలి, ఒకవేళ కొనసాగిన అసెంబ్లీలో దీనిపై చర్చించవచ్చు కదా అని చెప్పి ప్రశ్నించిన సందర్భం ఉంది. అయితే ప్రభుత్వం తరఫున కూడా ఈ కమిషన్ వేయాలని కోరింది కూడా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, కేసీఆర్ వాళ్ళే కోరారు దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి అని ఇటు వాదన వినిపించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి కూడా ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయనకు కూడా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తర్వాత ఇటు కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ అప్పుడు విద్యుత్ కొనుగోలు సందర్భంలో ఛత్తీస్గఢ్ లో ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు అక్కడి సీఎం రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలకు ఆ కేంద్రం బాధ్యత తీసుకోవాలి, కానీ రెండు రాష్ట్రాల ఒప్పందం, అటువైపు కూడా విచారణ చేయాలి. ఏకపక్షంగా ఒక రాష్ట్రంలోనే ఇక్కడ కూడా విచారణ చేస్తే ఎట్లా అనేది ఇటు బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నారు. కేవలం కేసీఆర్ టార్గెట్ గా కక్ష సాధింపుల భాగమే అని చెప్పి వాదిస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. హైకోర్టు తీర్పు పైన మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.